హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ టెట్ అండ్ డిఎస్సి కోసం తయారు చేయబడుతున్న ఈ సోషల్ మెటీరియల్ కేవలం 50 రూపీస్కే మా యాప్లో అవైలబుల్ ఉంది ఫ్రెండ్స్. ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ సోషల్కి యూజ్ అవుతుంది. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. 8th క్లాస్ 17th లెసన్ పేదరికం అవగాహన. శక్తిని కిలో క్యాలరీల్లో కొలుస్తారు. చెంచా చక్కెర నుండి 40 కిలో క్యాలరీల శక్తి వస్తుంది. చెంచా నూనె నుండి 90 కిలో క్యాలరీల శక్తి వస్తుంది. కనీస క్యాలరీలు ఇచ్చే ఆహారాన్ని తినని గ్రామీణ ప్రజల శాతం 80%. పట్టణ ప్రాంతాల్లో తక్కువ ఆహారాన్ని తీసుకుంటున్నవారు ప్రతి 5గురిలో 3 పట్టణ ప్రాంతాల్లో తక్కువ ఆహారాన్ని తీసుకుంటున్నారు. నేషనల్ శాంపిల్ సర్వే లేదా జాతీయ నమూనా సర్వే. భారత ప్రభుత్వం ప్రతి 4 లేదా 5 సంవత్సరాలకు ఒకసారి నేషనల్ శాంపిల్ సర్వేని నిర్వహిస్తుంది. 2004 నేషనల్ శాంపిల్ సర్వే ప్రకారం అత్యంత పేదలు సగటున తీసుకుంటున్న ఆహారం 1624 కిలో క్యాలరీలు. బిఎంఐ అంటే బాడీ మాస్ ఇండెక్స్. బిఎంఐ ఫార్ములా శారీరక బరువు డివైడెడ్ బై ఎత్తు స్క్వేర్. శారీరక బరువుని కిలోల్లో తీసుకోవాలి, ఎత్తుని మీటర్లలో తీసుకోవాలి. శారీరక బరువు డివైడెడ్ బై ఎత్తు ఇంటూ ఎత్తు లేదా ఎత్తు స్క్వేర్. వ్యవసాయం నుండి వచ్చే ఆదాయం. దేశం మొత్తం ఆదాయంలో 1/6 వంతు వ్యవసాయం నుండి వస్తుంది. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ కుటుంబాల్లో ప్రధానంగా వ్యవసాయ కూలీల శాతం 40%. సంవత్సరంలో వ్యవసాయ కూలీకి దొరికే పని 120 నుండి 180 రోజులు. పని హక్కు రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాల్లో పొందుపరిచారు. ప్రాథమిక అవసరాలు తీర్చుకోవడానికి ప్రతి వ్యక్తికి పని కల్పించాలని తెలియజేస్తుంది. అధికరణం 21 జీవించే హక్కుని గురించి తెలియజేస్తుంది. అధికరణ 41 పని హక్కుని తెలియజేస్తుంది. అధికరణ 41 లేదా ఆర్టికల్ 41 తెలియజేస్తున్నది ఏంటంటే, తన ఆర్థిక సామర్థ్యం అభివృద్ధి పరిమితులకు లోబడి పని హక్కు కల్పించడానికి ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. MNREGA 2005 మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం 2005. ఈ చట్టం ప్రకారం నైపుణ్యం అవసరం లేని శారీరక శ్రమ చేయడానికి సిద్ధంగా ఉండి పని అడిగిన పెద్దవాళ్లకు ప్రభుత్వం పని కల్పించాలి. 18 సంవత్సరాలు నిండిన వారికి. సామాజిక తనిఖీ ద్వారా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం అమలు తీరుని పరిశీలిస్తారు. అంత్యోదయ కార్డులు అత్యంత పేదవారికి ఇస్తారు. తెల్ల కార్డులు లేదా బిలో పావర్టీ లైన్ కార్డులు పేదవారికి ఇచ్చే కార్డులు. గులాబీ కార్డులు లేదా అబోవ్ పావర్టీ లైన్ కార్డులు దారిద్ర్య రేఖకి ఎగువన ఉన్నవారికి ఇచ్చే కార్డులు. అన్నపూర్ణ కార్డులు వయసు మళ్ళిన అతి పేదవారికిచ్చే కార్డులు. అర్థశాస్త్రాన్ని కౌటిల్యుడు క్రీస్తుపూర్వం 4వ శతాబ్దంలో రచించాడు. బిఎంఐ అంటే బాడీ మాస్ ఇండెక్స్. MNREGA యాక్ట్ 2005. మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ 2005. పీడిఎస్ అంటే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. బీపీఎల్ బిలో పావర్టీ లైన్, ఏపీఎల్ అబోవ్ పావర్టీ లైన్. జాతీయ స్థాయిలో ప్రామాణికంగా నిర్ధారించిన ప్రతిరోజు అవసరమయ్యే ఆహారం. పల్లె ప్రాంతాల్లో ఉండేవారు 2400 కిలో క్యాలరీలు తీసుకోవాలి. పట్టణంలో ఉండేవారు 2100 కిలో క్యాలరీలు తీసుకోవాలి. సగటున రోజుకు తీసుకోవాల్సిన ఆహారం 2100 కిలో క్యాలరీలు. శారీరక శ్రమని ఎక్కువగా చేసేవారు తీసుకోవాల్సిన ఆహారం 2400 కిలో క్యాలరీలు. పల్లె ప్రాంతాల్లో ఉండేవారు శారీరక శ్రమని ఎక్కువగా చేస్తారు కాబట్టి వారు కూడా 2400 కిలో క్యాలరీలు తీసుకుంటారు. 2004 నేషనల్ శాంపిల్ సర్వే ప్రకారం గ్రామీణ భారతంలో సగటున ప్రతి వ్యక్తి ప్రతిరోజు తీసుకుంటున్న ఆహారం అట్టడుకు 25%. వీరు అత్యంత పేదవారు 1624 కిలో క్యాలరీల ఆహారాన్ని తీసుకుంటున్నారు. రెండవ 25% 1900 కిలో క్యాలరీలు. మూడవ 25% 2143 కిలో క్యాలరీలు. ధనికులైన 25% 2521 కిలో క్యాలరీలు. సో 2004 NSO సర్వే నేషనల్ శాంపిల్ సర్వే ప్రకారం గ్రామీణ భారతంలో సగటున ప్రతి వ్యక్తి ప్రతిరోజు తీసుకుంటున్న ఆహారం ఇది. NSSO నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీస్ 2004 డీటెయిల్స్ ఇవి.
సరిపోయేటంత ఆహారం దొరకని పరిస్థితి చాలా కాలం కొనసాగడాన్ని దీర్ఘకాల లేదా తీవ్ర ఆకలి అంటారు. కండరాల్ని కదిలించడానికి, నడవడానికి, మాట్లాడడానికి, రోజువారీ పనులు చేయడానికి శక్తి కావాలి. ఈ శక్తి ఆహారం నుండి వస్తుంది. ఒక చెంచా చక్కెర నుండి 40 కిలో క్యాలరీలు, ఒక చెంచా నూనె నుండి 90 కిలో క్యాలరీల శక్తి లభిస్తుంది. జాతీయ స్థాయిలో ప్రామాణికంగా నిర్ధారించినవి. ప్రతిరోజు అవసరమయ్యే ఆహారం కిలో క్యాలరీలు. పల్లె ప్రాంతాల్లో 2500, పట్టణం వారు 2100 కిలో క్యాలరీల ఆహారం తీసుకోవాలి అని జాతీయ స్థాయిలో ప్రామాణికంగా నిర్ధారించారు. ఒక మనిషి ఆరోగ్యంగా ఉండాలి అంటే సగటున రోజుకి కనీసం 2100 కిలో క్యాలరీల శక్తినిచ్చే ఆహారం తీసుకోవాలి. శారీరక శ్రమ ఎక్కువగా చేసేవారికి రోజుకి కనీసం 2400 కిలో క్యాలరీల శక్తి కావాలి. భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాల్లోని 80% దాకా ప్రజలు కనీస క్యాలరీలు ఇచ్చే ఆహారాన్ని తినడం లేదు. అంటే ప్రతి 5గురిలో 4 సరిపడా క్యాలరీలు లేని ఆహారాన్ని తింటున్నారు. పట్టణ ప్రాంతాల్లో కూడా 5గురిలో 3 తక్కువ క్యాలరీలు ఉన్న ఆహారాన్ని తీసుకుంటున్నారు. 1980లతో పోలిస్తే ప్రస్తుతం మన దేశం మొత్తంగా సంపద పెరిగినట్లు అనిపిస్తుంది. మునుపటి కంటే ఎక్కువ వస్తువులు, సేవలు అందుబాటులో ఉన్నాయి. కానీ అత్యంత పేదల్లో మాత్రం ఆకలికి గురి కావడం పెరిగింది. వాస్తవానికి వారికి 25 సంవత్సరాల క్రితం కంటే ఇప్పుడు తక్కువ క్యాలరీలు అందుతున్నాయి. తీవ్ర ఆకలికి గురయ్యే ప్రజలకు తగినంత పోషకాలు ఉన్న ఆహారం దొరకదు. పోషకాహార లోపం ఉండే పిల్లలు. వీరు ఆరోగ్యంగా ఉండే పిల్లలంతా వేగంగా పెరగరు, మానసికంగా వృద్ధి చెందరు, రోగ నిరోధక శక్తి తగ్గి తేలిగ్గా జబ్బుల పాలవుతారు. తీవ్ర ఆకలికి గురైన తల్లులు సాధారణంగా తక్కువ బరువు, బలహీనంగా ఉండే పిల్లలకి జన్మనిస్తారు. ఆహార అసమానత. ప్రజల సామాజిక ఆర్థిక పరిస్థితుల్ని తెలుసుకోవడానికి భారత ప్రభుత్వం ప్రతి 4 లేదా 5 సంవత్సరాలకు ఒకసారి నేషనల్ శాంపిల్ సర్వేని నిర్వహిస్తుంది. దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో కుటుంబాల నుండి ఇంటర్వ్యూల ద్వారా సర్వే చేసి సమాచారాన్ని సేకరిస్తారు. 2004లో జరిపిన జాతీయ నమూనా సర్వే ప్రకారం గ్రామీణ భారతంలో చాలా తక్కువ ఆదాయం ఉండి చాలా తక్కువ ఖర్చు చేయగలిగిన వాళ్ళు సగటున ప్రతిరోజు 1624 కిలో క్యాలరీల ఆహారాన్ని తీసుకుంటున్నారు. గ్రామీణ భారతంలో సగటున ప్రతి వ్యక్తి ప్రతిరోజు తీసుకుంటున్న ఆహారం. అత్యంత పేదవారైన అట్టడుగు 25% 1624 కిలో క్యాలరీలు, రెండవ 25% 1900, మూడవ 25% 2143, ధనికులైన 25% 2521 కిలో క్యాలరీల ఆహారాన్ని తీసుకుంటున్నారు. 2004లో అత్యంత పేదలైన 25% ప్రజల్లో ప్రతి వ్యక్తి నిత్యావసర వస్తువులపై నెలకు 340 రూపాయలు ఖర్చు చేస్తున్నారు. అంటే రోజుకు 12 రూపాయల కంటే తక్కువ. BMI బాడీ మాస్ ఇండెక్స్. ఒక బాలిక 14 సంవత్సరాల 8 నెలల వయస్సు ఉండి BMI 15.2 ఉంటే ఆమె పోషకాహార లోపాన్ని కలిగి ఉంది అని అర్థం. 15 సంవత్సరాల 6 నెలల వయసున్న బాలుడికి BMI 28 అయితే అతడు అధిక బరువు కలిగి ఉన్నాడని అర్థం. BMI బాడీ మాస్ ఇండెక్స్ యొక్క ఫార్ములా శారీరక బరువు కిలోల్లో డివైడెడ్ బై ఎత్తు ఇంటూ ఎత్తు మీటర్లలో. పేదరికం. పేదరికానికి ప్రధాన కారణం క్రమం తప్పకుండా పని దొరక్కపోవడం. జీవనోపాధిగా వ్యవసాయం. భారతదేశంలో ఇప్పటికీ 50% కంటే ఎక్కువ ప్రజలు తమ జీవనోపాధికి వ్యవసాయంపై ఆధారపడి ఉన్నారు, వ్యవసాయ పనులపై. అయినా దేశం మొత్తం ఆదాయంలో 1/6 వంతు మాత్రమే వ్యవసాయం నుండి వస్తుంది. వీళ్లలో సన్నకారు రైతులు, వ్యవసాయ కూలీలు ఎక్కువగా ఉన్నారు. ఇతర జీవనోపాధి అవకాశాలు. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో గ్రామీణ కుటుంబాల్లో 40% ప్రధానంగా వ్యవసాయ కూలీలు ఉన్నారు. సాధారణంగా వ్యవసాయ కూలీకి 120 నుండి 180 రోజుల పని దొరుకుతుంది. ప్రాథమిక అవసరాలు సమకూర్చుకోవడానికి ప్రతి వ్యక్తికి పని కల్పించాలి అని పని హక్కు చెబుతుంది. భారత రాజ్యాంగంలో ఆదేశిక సూత్రాల్లో పని హక్కు పొందుపరిచి ఉంది. 41వ అధికరణం ప్రకారం
తన ఆర్థిక సామర్థ్యం అభివృద్ధి పరిమితులకు లోబడి పని హక్కు కల్పించడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేయాలి. ప్రజా సంఘాలు సంవత్సరాల తరబడి జరిపిన పోరాట ఫలితంగా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం 2005 తయారైంది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల జీవనోపాధుల రక్షణలో ఈ చట్టం పెద్ద ముందడుగు అని చెప్పొచ్చు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం 2005 ఈ చట్టం ప్రకారం నైపుణ్యం అవసరం లేని శారీరక శ్రమ చేయడానికి సిద్ధంగా ఉండి ఈ చట్టం ప్రకారం నైపుణ్యం అవసరం లేని శారీరక శ్రమ చేయడానికి సిద్ధంగా ఉండి పని అడిగిన 18 సంవత్సరాలు నిండిన వారికి ప్రభుత్వం పని కల్పించాలి. ఈ విధంగా ప్రతి గ్రామీణ కుటుంబం ఒక సంవత్సర కాలంలో కనీసం 100 రోజుల పాటు ఉపాధి పొందవచ్చు. ఈ పనికి కనీస కూలీకి తక్కువ కాకుండా కూలీని చెల్లించాలి. ఈ పథకంలో చేపట్టే కార్యక్రమాలు నీటి నిల్వ సంరక్షణ, కరువుకు తట్టుకునే పనులు, అడవుల వృద్ధి మరియు చెట్ల పెంపకం, షెడ్యూల్డ్ కులాలు తెగలకు చెందిన భూములకు సాగునీటి సౌకర్యాలు, చెరువుల పూడికతీతతో సహా సంప్రదాయ నీటి మడుగుల పునరుద్ధరణ ఈ చట్టంలో ఉన్న అంశాలు. సరసమైన ధరలకు అందుబాటులో ఆహారం. సాధారణ శకానికి పూర్వం అంటే క్రీస్తు పూర్వం 4వ శతాబ్దానికి చెందిన కౌటిల్యుడు అర్థశాస్త్రంలో ఆహార ధాన్యాల గురించి ఈ విధంగా పేర్కొన్నాడు. తన ధాన్యాగారంలో సగం మొత్తాన్ని రాజుగారు కష్టకాలంలో ఉన్న గ్రామీణ ప్రజల కోసం ఉంచి మిగిలిన సగం వాడుకోవాలి. ప్రతి సంవత్సరం పాత సరుకు వాడుకొని కొత్త సరుకు నిల్వ చేయాలి. ప్రభుత్వం చౌక ధరల దుకాణాల ద్వారా ఆహార ధాన్యాల్ని తక్కువ ధరకు అందిస్తోంది. ప్రభుత్వం రైతుల నుండి ఆహార ధాన్యాల్ని కొని వాటిని చౌక ధరల దుకాణాలకి సరఫరా చేస్తుంది. ఈ దుకాణాలు ఆహార ధాన్యాలను, ఇతర అత్యవసర వస్తువుల్ని ప్రజలకు తక్కువ ధరలకు అమ్ముతాయి. చౌక ధరల దుకాణాల ద్వారా ఆహార ధాన్యాలు, ఇతర నిత్యావసర వస్తువులు సరఫరా చేయడాన్ని ప్రజా పంపిణీ వ్యవస్థ అని అంటారు. ఇంగ్లీష్లో పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ PDS అని అంటారు. స్వాతంత్ర్యానంతరం ఈ పంపిణీ వ్యవస్థని ఏర్పాటు చేశారు. భారతదేశంలోని పేద రాష్ట్రాలు, పేద ప్రాంతాల్లో సాధారణంగా వీటి పనితీరు ఆశించిన మేరకు లేదు. కేరళ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు వంటి దక్షిణాది రాష్ట్రాల్లో ఇది బాగా పనిచేస్తుంది. అయితే భారత ప్రభుత్వం ఆలోచన ప్రకారం 1997లో చౌక ధరల దుకాణాలు ప్రధానంగా పేదవాళ్ళకే సరుకులు సరఫరా చేయాలని నిర్ణయించాయి. ప్రభుత్వం దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వాళ్ళను గుర్తించడానికి సర్వే చేయమని పంచాయతీల్ని కోరింది. ఈ సర్వే కుటుంబ ఆదాయం, జీవనోపాధి మార్గాలు, రోజు తింటున్న ఆహారం, బట్టలు, గృహవసతి, వలస, అప్పు వంటి అంశాల్ని సేకరించి ఒక కుటుంబం పేదరికంలో ఉందో లేదో నిర్ణయిస్తుంది. సర్వే ఫలితాల ఆధారంగా 3 రకాల కార్డుల్ని జారీ చేశారు. అంత్యోదయ కార్డులు, తెల్ల కార్డులు లేదా BPL కార్డులు మరియు అన్నపూర్ణ పథకం కార్డులు. అంత్యోదయ కార్డులు అత్యంత పేద కుటుంబాలకు జారీ చేశారు. ఈ కార్డు ఉన్నవారికి నెలకి కుటుంబానికి 35 కిలోల ఆహార ధాన్యాలు అంటే బియ్యం, గోధుమ ఇస్తారు. తెల్ల కార్డులు లేదా బిలో పావర్టీ లైన్ ఇవి పేదవారికి అందజేస్తారు. ఈ కార్డు ఉన్నవారికి తెలంగాణలో ప్రతి వ్యక్తికి నెలకి 6 కిలోల చొప్పున కుటుంబం మొత్తానికి ఆహార ధాన్యాల్ని ఇస్తారు. తెల్ల కార్డులు ఉన్నవారికి. అన్నపూర్ణ పథకం వయసు మళ్ళిన అతి పేదవారికి అందజేస్తారు. 10 కిలోల బియ్యం ఉచితంగా ఇస్తారు. జీవించే హక్కు కోసం పోరాటం. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి 5 మందిలో 4 అవసరమైన కనీస క్యాలరీల కంటే తక్కువ ఇచ్చే ఆహారాన్ని తీసుకుంటున్నారు. నేషనల్ శాంపిల్ సర్వే నివేదిక ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి 10 కుటుంబాల్లో 3 కుటుంబాలకు కూడా అంత్యోదయ BPL కార్డులు లేవు. భూమి లేని కూలీల కుటుంబాల్లో చాలా వాటికి BPL కార్డులు లేవు. అయితే కొన్ని సంపన్న కుటుంబాలకు BPL కార్డులు ఉన్నట్లు వార్తలు వచ్చాయి. కొత్త ప్రజా పంపిణీ వ్యవస్థ విధానంలో ఇతర వైరుధ్యాలు కూడా ఉన్నాయి. భారత ప్రభుత్వం వద్ద ఆహార ధాన్యాలు గుట్టలుగా ఉండడం వల్ల ఎలకలు తినేసిన కుళ్ళిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. చౌక ధరల దుకాణాలు BPL, అంత్యోదయ, అన్నపూర్ణ కార్డులు ఉన్నవారికే అమ్ముతాయి కాబట్టి అక్కడ కూడా ఆహార ధాన్యాలు నిల్వ ఉన్నాయి.
నిల్వ ఉండిపోయాయి. భారత రాజ్యాంగం 21వ ఆర్టికల్లో పొందుపరిచిన జీవించే హక్కు భంగం అవుతోంది. జీవించే హక్కు ప్రాథమిక హక్కు. జీవించే హక్కులో భాగమైన ఆహార హక్కుని ఉల్లంఘించినందుకు భారత ప్రభుత్వంపై సుప్రీంకోర్టులో పౌర హక్కుల బృందాలు దావాలు వేశాయి. చౌక ధరల దుకాణాల వద్ద అన్ని కుటుంబాలకి ఆహార ధాన్యాలు అందించాలని ఈ బృందాలు కోరుతున్నాయి. పేదరికం, ఆకలి నుండి తప్పించుకోవాలంటే పనికి హక్కు, ఆహారానికి హక్కు ఈ రెండు తప్పనిసరిగా ఉండాలి. ఆర్థిక, సామాజిక హక్కులు కూడా జీవించే హక్కులో భాగం. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో సామాజిక తనిఖీ. అవినీతిని తగ్గించడానికి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి చట్టంలో సామాజిక తనిఖీని తప్పనిసరి చేశారు. సామాజిక తనిఖీ ద్వారా గ్రామ ప్రజలు కార్యక్రమాన్ని, దాని అమలు తీరుని పరిశీలిస్తారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్.